హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి మహానాడుకు కౌంటర్ స్ట్రాటజీ రూపొందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి నిన్న పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ లీడర్లతో వైఎస్ జగన్ సమావేశమై కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 2 రకాల నిర్ణయాలు తీసుకున్నారు. వాస్తవానికి గత ఏడాది నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లెవెల్లో అంటే జిల్లా స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశాలు, కార్యకర్తలతో సమావేశాలను విస్తృతంగా నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. వివిధ కారణాల చేత, అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ కారణాలు కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేవలం 2-3 జిల్లాలకే అది పరిమితమైంది. అటు వైఎస్ జగన్ కూడా జిల్లా స్థాయి కార్యకర్తలకు సంబంధించినటువంటి 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగులతోనూ తర్వాత జిల్లా పర్యటనలతో కన్ఫైన్ అయ్యారు. అది కూడా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ పార్టీ కార్యకర్తలను పై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా బలైనటువంటి బాధిత కార్యకర్తలకు కానీ బాధిత కుటుంబాలను కానీ ఓదార్చే కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ వచ్చే నెలలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహిస్తోంది. ఈ మహానాడులో తీసుకునే నిర్ణయాలకు కౌంటర్ స్ట్రాటజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది, తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలతో 2 ఏళ్లు పూర్తి కానుంది. అంటే 24 నెలలు పూర్తి చేసుకోబోతోంది ఏపీ 2024 ఎలక్షన్ల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఈ నేపథ్యంలో 2 ఏళ్ల సమయం అయితే ప్రభుత్వానికి ఇచ్చేసాము. ఇక ప్రభుత్వ వైఫల్యాలు కానీ, ప్రభుత్వ విధానాలను కానీ, ప్రభుత్వ ఎదుర్కొంటున్నటువంటి రెడ్ బుక్ పాలన ఆరోపణలకు కానీ, ఈ అన్ని కార్యక్రమాలపై, అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించేందుకు, కూలంకషంగా ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వంలోని లోపభూయిష్టమైనటువంటి విధి విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదేవిధంగా పార్టీని కూడా గ్రౌండ్ స్థాయి నుంచి, అంటే రూట్ లెవెల్ నుంచి, బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియలు జరుగుతున్నాయి. బూత్ లెవెల్ నుంచి వివిధ నియోజకవర్గాల్లో పార్టీని స్ట్రెంగ్తెన్ చేసే కార్యక్రమాలు గత ఏడాదిగా జరుగుతున్నాయి. అది కాకుండా వైఎస్ జగన్ ముందు నియోజకవర్గాలకు ఇంకా చాలా నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లను నియమించాల్సి ఉంది. ఆ జాబితాను కూడా ఆయన సమ్అప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్ తన విదేశీ పర్యటనను ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2-3 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఒకటి, జూలై నెలలో 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. దాదాపు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే ప్లీనరీ నిర్వహించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కానీ ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి వీలవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టనుందో వచ్చే నెలలో, దీనికి ఒక కౌంటర్ స్ట్రాటజీ కింద కూడా ఈ ప్లీనరీ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రౌండ్ స్థాయిలో రానున్న రోజుల్లో ఈ పొలిటికల్ యాక్టివిటీని మరింత పెంచడానికి కూడా ప్లీనరీలో తీసుకోబోయే నిర్ణయాలు, ప్లీనరీలో తీసుకోబోయే తీర్మానాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. దాంతోపాటు వచ్చే ఏడాది జూలై, ఆగస్టు నెలలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారనే విషయం అందరికీ తెలిసిందే. సో ఈ పాదయాత్రకు సంబంధించి, ఈ పాదయాత్ర పూర్తయ్యే లోపల, అంటే ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే లోపల వైఎస్ జగన్ అన్ని జిల్లాల పర్యటనలు చేపట్టాల్సి ఉంది. అన్ని జిల్లాల్లో కోఆర్డినేటర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు లేదా అభ్యర్థుల ఖరారు కూడా దాదాపుగా జరిగే అవకాశాలు లేకపోలేదు. సో అంటే పాదయాత్ర లోపల పార్టీకి సంబంధించినటువంటి అన్ని విధానాలు ఖరారు చేయడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియను పూర్తి చేసి పాదయాత్ర ప్రారంభమయ్యే లోపల వైఎస్ జగన్ జిల్లాల పర్యటన గనక పూర్తి చేస్తే
ఖచ్చితంగా అది పాదయాత్ర మరింత సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుందనేది విషయంపై కూడా నిన్న చర్చ జరిగింది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీగా కానీ రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఒకటి, పాదయాత్రలోగా జిల్లాల పర్యటనకు ప్రయారిటైజ్ ఇస్తారా, లేదా జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశానికి ప్రయారిటైజ్ ఇస్తారా? ఈ రెండు అంశాలపై ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు. సో ఏదేమైనప్పటికీ ఎక్కువగా జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశంపైనే ఎక్కువ మంది నేతలు సీనియర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ప్లీనరీ సమావేశం కనుక పూర్తయితే అది రెండు విధాలుగా పార్టీకి ఉపయోగపడుతుంది. ఒకటి, మహానాడుకు చెక్ పెట్టినట్టు అవుతుంది. మహానాడులో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే తీర్మానాలకు కానీ తీసుకునే నిర్ణయాలకు కానీ కౌంటర్ స్ట్రాటజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 8, 9 తేదీలో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశంలో ఒక కౌంటర్ స్ట్రాటజీ రూపకల్పన చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది, పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు అందరికీ ఒక మోరల్గా నైతికంగా ఒక సామర్థ్యత పెంచడానికి, పార్టీని మరింత పటిష్టం చేయడానికి, పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే రానున్న 3 ఏళ్లలో పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా పబ్లిక్ అవుట్రీచ్ క్యాంపెయిన్స్ ఏ విధంగా డిజైన్ చేయాల్సి ఉంది, ఇవన్నీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఒకసారి జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ కనుక నిర్వహిస్తే ఈ అన్ని కార్యక్రమాలకు రానున్న రోజుల్లో చేపట్టబోయే అన్ని కార్యక్రమాలకు వీలు కలుగుతుంది. సో ముందు ప్రయారిటైజ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీకి ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తుంది. సో ప్లీనరీ ముగిసిన తర్వాత ఇంకా పాదయాత్ర ప్రారంభం కావడానికి ఖచ్చితంగా మరో ఏడాది సమయం ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఏడాదిలో జిల్లాల పర్యటన, తర్వాత నియోజకవర్గాల కోఆర్డినేటర్ల నియామకం, బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం, బూత్ లెవెల్ నియామకాలు ఎంతవరకు వచ్చినాయి, ఇవన్నీ క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్ స్వయంగా పర్యటించి తెలుసుకునే అవకాశాలు ఉండవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో, సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమై ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేసి అన్యాయంగా కేసులు బుక్ చేస్తున్నారు, సోషల్ మీడియా అవుట్రీచ్ ఎలా ఉంది, సోషల్ మీడియా అవుట్రీచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీది ఎలా ఉంది, జనసేన పార్టీది ఎలా ఉంది, జన సైనికుల్లో ఏదైతే అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని చూడాలనే తన అభిప్రాయం ఏదైతే పదే ఆయన వ్యక్తం చేస్తున్నారో, ఈ అభిప్రాయానికి సంబంధించి కాపు సామాజిక వర్గంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది, కాపు సామాజిక వర్గం నుంచి మెజార్టీ కాపులు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, కాపు సామాజిక వర్గంలో ఏదైనా ఒక స్ప్లిట్ అనేది వచ్చిందా లేదా, దీన్ని ఒకవేళ వచ్చి ఉంటే దీన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, ఈ అన్ని పరిణామాలపై కూడా చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. సో రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా పటిష్టం చేయడమే కాకుండా పార్టీ పటిష్టతకు ఉపయోగపడే వ్యవస్థాగతమైనటువంటి నియామకాలని చేపట్టేందుకు ఆలోచిస్తోంది. అందులో భాగంగానే పబ్లిక్ అవుట్రీచ్ క్యాంపెయిన్స్ను మరింత ఎక్కువగా చేపట్టడం ద్వారా పొలిటికల్ యాక్టివిటీని పెంచాలి. రానున్న 3 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ విధానాన్ని మరింత తీవ్రంగా ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదే సమయంలో గత 5 ఏళ్ల వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి నిర్మాణ, అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలకు పదే గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనేది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఓవరాల్గా ఇక్కడ ఇంకొకసారి చెప్పదలుచుకున్నాను, జూలై 8, 9 తేదీల్లో పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు దాదాపుగా. అదేవిధంగా ప్లీనరీ ముగిసిన తర్వాత పబ్లిక్ అవుట్రీచ్ క్యాంపెయిన్లతో పాటు వైఎస్ జగన్ జిల్లాల పర్యటన, నియోజకవర్గాల కోఆర్డినేటర్ల నియామకం ఏదైతే ఇంకా మిగిలిందో దీనిని పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చే నెలలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు కౌంటర్ స్ట్రాటజీ ఎలా రూపొందించాలి, ఎలా ఉండాలి అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ యాక్టివిటీని మరింత తీవ్రతరం చేస్తూ
మరింతగా ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు వచ్చే ఏడాది నుంచి ఎలాగో పాదయాత్ర ఉంటుంది కాబట్టి ఈ పాదయాత్ర ప్రారంభం కావడానికి ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఈ ఏడాది సమయాన్ని ఖచ్చితంగా పూర్తిగా ప్రజల్లోకి దూసుకువెళ్లే విధంగా పార్టీ విధానాల్ని, పార్టీ యొక్క పరిస్థితిని, పబ్లిక్ పొలిటికల్ యాక్టివిటీని, పబ్లిక్ అవుట్రీచ్ క్యాంపెయిన్లని మరింతగా పెంచడం ద్వారా ఒక అవగాహన కల్పించాలి. పార్టీ కార్యకర్తలు ఒక స్థైర్యాన్ని కల్పించాలి. పార్టీ కార్యకర్తలు తిరిగి తమను తాము రీబిల్డ్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించాలనేది పార్టీ తీసుకున్నటువంటి ఆలోచనగా, నిర్ణయంగా తెలుస్తుంది. ఓవరాల్గా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 8, 9 తేదీల్లో దాదాపుగా ప్లీనరీ సమావేశం నిర్వహించడానికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.